హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు వ్లాగిన్ విత్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు పారంకోడి మాసం అండి. ఈరోజు పారంకోడి మాసం అయితే వీడియో అయితే షూట్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఏంటంటే పారంకోడిని దరిదాపు 5-6 విజిల్ వచ్చే వరకు కూడా కుక్కర్లో అయితే బాగా ఉడికించనేయాలండి. కుక్కర్లో అయిపోయిన తర్వాత ఇలాగ ఉల్లిపాయలాంటి కోసుకొని ముందు వేసుకోవాలి. అయిపోయిన తర్వాత కొంచెం మన ఉల్లిపాయలు అయితే తురుముకొని అందులో వేసుకోవాలండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు కూడా అటు ఇటు కలుపుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొన్ని ఎర్రగడ్డలు ఏంటంటే మిక్సీలో పట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించాలండి. దాని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే కుక్కర్లోని అవి ఉన్నాయో పారంకోడి మాంసం, ఆ మాంసం అయితే ఇందులో వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ముందే కుక్కర్లో ఏంటంటే ఇది పారంకోడి మాంసం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ కారం, మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపేసుకోవాలండి. ముక్కలు చూడండి ఎంత ఫ్రైగా ఉన్నాయో. ఇప్పటికే నోరు నుంచి వస్తుంది పారంకోడి. దాని తర్వాత ఏదైతే మనం కుక్కర్లో అయితే ఆడించుకున్నామో ఆ వాటర్ అయితే కొంచెం కలుపుకోవాలండి. గుడ్లాంటివి ముందు వేయకూడదు, ఇలాంటివి వేసుకుంటే మంచిది. ముందు వేస్తే ఏమవుతుందంటే ఆ గుడ్లాంటివి కరిగిపోతాయి అన్నమాట ఈ కుక్కర్లోని. తర్వాత నీళ్ళు వేసిన తర్వాత కాసేపు మరగనిస్తే అండి మన